మనము ఇంగ్లీష్ మాట్లాడటానికి తప్పకుండా ఇవి కూడా మనకు తెలిసి ఉండాలి, వెర్బ్ ఫార్మ్స్ కూడా తెలిసి ఉండాలి. ఈ వెర్బ్ ఫార్మ్స్ లేకుండా మనం మాట్లాడలేము. యూ కాంట్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ వితౌట్ దట్ వెర్బ్ ఫార్మ్స్. ఈ వెర్బ్ ఫార్మ్స్ లేకుండా మనకి ఒక సెంటెన్స్ని తయారు చేయలేము. అంటే ఇవి V1 V2 V3, V1 V2 V3, ఓకేనా? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్, ఓకేనా? అయితే చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టేక్, టుక్, టేకెన్, గివ్, గేవ్, గివెన్, బ్రింగ్, బ్రాట్, బ్రాట్, కమ్, కేమ్, కమ్, go, went, gone, call, called,